హలో ఎవరీవన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా చుట్టం చూపుగా వస్తున్నారన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పుడు స్పీకర్ కూడా కాస్త సీరియస్ అయ్యి యాక్షన్ కూడా తీసుకునే చర్యలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒకసారి దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్దాం. హలో అండి. హాయ్ జకీర్. ఎస్ సార్, ఏంటి సార్ ఇప్పుడు వైసీపీ నేతలు అంటే ఎమ్మెల్యేలు అనమాట అసెంబ్లీకి రాకుండా చుట్టం చూపుగా వస్తున్నారట. సో అసలు దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే అసెంబ్లీకి రాకుండా వీళ్ళకి జీతం అనేది వెళ్తుందా సార్? శాలరీ కూడా వెళ్తుందంట? వెళ్తుంది. ఓకే, జీతము విషయం మాట్లాడితే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే, మున్సిపల్ చైర్పర్సన్, మేయరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇవన్నీ కూడా ఎవరైనా సరే ఇది ఒక రకమైన సేవ. ఇది ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాము. సేవ అయితే జీతం ఎందుకు కదా? పోనీ ఇది ఉద్యోగం అని అంటే దీనికి ఒక వయో పరిమితి లేదంటే విద్యా అర్హత ఉండొద్దా అనేది సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న అంశం. ఒకటి సేవ అయితే జీతం ఎందుకు? పైగా వాళ్ళకి నాకు కామెడీగా ఉంది కానీ వాళ్ళకి వచ్చే ముడుపుల దగ్గర ఈ జీతం ఎంత చెప్పండి కదా సార్? అవన్నీ పక్కన పెడితే సార్ బేసిక్ అంటే జీతం అంటే ఇప్పుడు శాలరీ అనేది వస్తుంది కదా, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయ్కి అయినా కానీ ఒకవేళ రాకుంటే ఆబ్సెంట్కి కట్ చేస్తారు శాలరీ. బట్ ఇక్కడ ఎమ్మెల్యేలకి కట్ చేయరంట అసలు. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది సగటు ఓటర్, సగటు మనిషి అంగీకరించాల్సిన విషయమే. ఆయన ఏదో పార్టీల మీద దురభిప్రాయంతోనో లేదా వైసీపీ అంటే పడకో ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్నారు మిమ్మల్ని. సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 5 నిలబడుతున్నారు. ఒక్కొక్క పార్టీకి చెందిన ఒక్కొక్క వ్యక్తి, ఇండిపెండెంట్లు ఒక్కొక్కసారి, కొన్ని సందర్భాల్లో అయితే 20-30 మంది కూడా ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో. సో ఆ 30 మందిలోనో అలా 20 మందిలోనో లేకపోతే ఆ 10 మందిలోనో ఒకడిని ఎంచుకుంటున్నప్పుడు వాడికి ప్రాతినిధ్యం వహిస్తూ వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా ప్రజలు. అంటే వాడి బాధలో, సాధక బాధలో, వాడి కోరిక, వాళ్ళ ప్రజల కోరికలో తీరుస్తాడని నమ్మే కదా వేస్తున్నారు. సరే తీర్చకపోతే లేదు, కనీసం వాళ్ళ సమస్యలైనా గొంతు విప్పి వినిపించాలి కదా చట్టసభల్లో. సో చట్టసభల్లో వినిపించాలి అని అంటే వీళ్ళు వెళ్ళాలి కదా చట్టసభలకి. సో మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంలో తిరుపతిలో జరిగింది నిన్న ఒక 2-3 డేస్ బ్యాక్. సో దానికి మ్యాక్సిమం కొంతమంది స్పీకర్లు, రాష్ట్ర ప్రభుత్వాల స్పీకర్లు హాజరయ్యారు. ఉమెన్ అంటే మహిళల్లో బాగా దాన్ని ఏమంటారు, లీడర్, లెజెండరీగా మారిన మహిళలందరూ కూడా వచ్చారు దానికి. ఎంపీగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్స్గా ఉన్నవారు, కలెక్టర్గా ఉన్నవారు, పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు, హోంమంత్రి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో అక్కడ కూడా ఓం బిర్లా గారు లోక్సభ స్పీకర్ గారు చెప్పింది ఏంటంటే మహిళా సాధకాలకు చెప్పినప్పుడు అందరూ ఓకే అన్నారు. బట్ అదే సమయంలో రాష్ట్ర స్పీకర్ మన అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినప్పుడు అసలు ప్రజాప్రతినిధి అనేవాడు ఎంత ప్రాతినిధ్యం వహించాడు, వాడు గొంతుకు అనేది వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ గొంతుక తన గొంతుకు ద్వారా వినిపిస్తాడు చట్టసభల్లో. అటువంటిది రానప్పుడు వాళ్ళ మీద ఏది చర్యలు తీసుకోవాలి, ఏదో యాక్షన్ తీసుకోవాలని కూడా ఆయన ఆ వేదికని ఉపయోగించుకొని మరీ మాట్లాడారు. బట్ ఈరోజు దాని మీద చర్యలు లేవు, ఏమీ లేవు. అంతే కదా, మీరు అడిగారు ఏంటి సార్, ఒక ఉద్యోగియో లేకపోతే ఇంకెవరైనా డ్యూటీకి రాకపోతే, ఉద్యోగానికి రాకపోతే వాడికి జీతం కట్టం. ఇప్పుడు సెలవులు ఉన్నంత వరకు ఇస్తారు. సెలవులు అయిపోయాయి అనుకోండి, తర్వాత లాస్ ఆఫ్ పే చేస్తారు. సెలవు కట్ అవుతాయి. అప్పటికి వెళ్ళలేదు అనుకోండి, వాడు రావట్లేదు అనుకోండి, వాడికి ఒక నోటీస్ రిలీజ్ చేయడం, కాస్ట్ని ఇస్తారు, బాబు నువ్వు రావాలి, చెయ్యాలి, వెళ్ళాలి. అప్పటికి వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఉద్యోగం నుంచి తీసేస్తారు కదా. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ముందు సస్పెండ్ చేస్తారు, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే దానికి తగ్గట్టు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి డిస్మిస్ కూడా చేస్తారు. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు రావట్లేదు. వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నా 11 మందిలో ఒకరు కూడా రావట్లేదే. మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అని మీమాంసలో ఉన్నప్పుడు ఆయన వస్తారని వీళ్ళందరూ ఓదరగొట్టారు, కానీ ఆయన రాలేడు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాదే రాజ్యం, ఇంకా మేమే తిరుగులేదు, ఎల్లకాలం నేను ఒక రాజు బిడ్డని యువరాజుగా పరిపాలించేస్తాను, నేను చచ్చేదాకా నేనే ఉంటాను అనుకునే ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు
అసలు కన్ను మిన్ను కానకుండా భయంకరంగా చేశారు, చాలా అవమానాలు కూడా చేశారు. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ రావాలంటే ఆ అవమానాలు గుర్తొస్తాయి. అరే మనం వాళ్ళు కావాలని అవమానించాం కదా, మనకు కూడా అవమానిస్తారని బయట లోపల భయం ఉంటుంది కదా, అవును. ఆ భయంకి రావట్లేదు వీళ్ళు. అది చెప్పకుండా మేము రాము, మాకు మొదటి వరుసలో సీట్ ఇవ్వాలి, మాకు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాకు ఏంటది మాకు సమయం కేటాయించాలి మాట్లాడడానికి అని గొంతెము కోరికలన్నీ కోరుతున్నారు. ముందు రండి, వచ్చి వెనక వరుసలో కూర్చోండి, మీకు ఇవ్వకపోతే చెయ్యొద్దండి, బయటకు వచ్చి ఆ ప్రెస్ పోడియం దగ్గరకు వచ్చి చూడండి ఎంత దారుణం, నాకు అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, ప్రజలారా మీరే చూస్తున్నారు కదా అని అడగండి. ఎందుకు అడగలేకపోతున్నారు కదా? సో ఇవన్నీ హై డ్రామా మ్యానిపులేషన్ స్క్రిప్ట్లు ఇవన్నీ. సరే, ఇక్కడ ఇలా జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ గారు అన్న దాంట్లో వాస్తవమా కాదా? మీరు ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధికి ఎక్కువ జీతం ఉన్నట్టుంది, చాలా ఎక్కువ పెంచారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. నిజంగా ఒక్కొక్కరికి 3 లక్షలు 3.5 లక్షల వరకు ఉందంట ఒక్కొక్క రాష్ట్రంలో. మినిమం ₹1,00,000 నుంచి జీతం 3-3.5 లక్షల వరకు ఉందంట. మొన్న ఎవరికో వీడియో చేసి షార్ట్స్ లో కూడా పెట్టారు, యూట్యూబ్ షార్ట్స్ లో నేను చూశాను. సో అంత జీతం ఇస్తున్నారు, ఊరికే ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? ప్రజాధనం పైగా వాళ్ళది కాదు. ఎగ్జాక్ట్లీ, మంచి మాట చెప్పారు, ప్రజాధనం. మీరు రావట్లేదుగా. మొదట సమావేశాలు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని రాలేదు, కానీ ఒక ఇద్దరు మాత్రం సమావేశాలు స్టార్ట్ అవ్వక ముందు వచ్చి ఏదో బయోమెట్రిక్ లాగా అక్కడ దాని రిజిస్టర్ సైన్ చేస్తారు కదా, బయోమెట్రిక్ వేసేసి సైన్ చేసి వెళ్ళిపోయారంట. అంటే ఏదో వచ్చామమ్మా అనిపించుకోవడానికి. ఎందుకు అంత భయం? ఎందుకు అంటే మీరు ఫ్రాంక్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నప్పుడు మీకు ఎందుకు అంత భయం? సరే, మీరు ఎవరికి గత ప్రభుత్వ హయాంలో ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అవమానపరచలేదు అనుకుందాం కాసేపు. మరి ప్రజల కోసం రండి, మీ నియోజకవర్గ ప్రజల గొంతుకు వినిపించడానికి రండి. మిమ్మల్ని ఈవీఎం మిషన్లు ఓడగొట్టే అంటున్నారు కదా, సరే అంటే గెలుపు మీదే కదా. ఈవీఎం మిషన్లు ఏదో ట్యాంపరింగ్ చేసే కాబట్టి మీరు ఓడిపోయారు అనుకుంటున్నారు కదా, రండి వినిపించండి. మరి మీరు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ వరకు మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలంటే కనీసం చట్టసభలు ఉపయోగించుకోవాలి కదా. పోనీ మేము రాము, మాకు ఆ బెనిఫిట్స్ వద్దు, మాకు ఆ జీతం వద్దని చెప్పొచ్చుగా. ఒక్కరు చెప్పారా? ఒక్కరు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎవరు? ఎందుకు? గుడిలో లింగం కూడా కావాలి. కాబట్టి స్పీకర్ గారు అన్న ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది కరెక్ట్, వాస్తవం. చూడాలి మరి దానికి చట్టపరమైన చర్యలు ఏమున్నాయి, ఏంటి? న్యాయస్థానాలు సంప్రదిస్తారా, లేదంటే స్పీకర్కి అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ ఏమైనా చేస్తారా? ఆఖరికి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుంది, మీరు సిద్ధమా అన్నట్టు కూడా అన్నాడు ఆయన. ఏం చేస్తారులే అప్పుడు చూద్దాంలే, ఎలాగో కోర్టులు ఉన్నాయి, డ్రాగ్ చేస్తాయి అనే ఉద్దేశమో మరొక ఉద్దేశమో తెలియదు. మరి చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.